కొండయ్య మాది అక్బరాబాదు. ఇక్కడి నుంచి సంగం రోడ్డు, కలిగిరి రోడ్డు, ఇది 7 కిలోమీటర్లలో. ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోకుండా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రోడ్డు చాలా దారుణంగా దెబ్బతినిపోయి ఈ రూట్ని ఏ పోవాలన్నా కూడా లారీలు, కట్టెల లారీలు, ఏ లారీలు, లోడ్ లారీలు పోవాలన్నా కూడా లారీలు పడిపోయినాయి, టాటర్లు పడిపోయినాయి. ఈ రూట్న ఎవరు గడ్డి టాటర్లు పోవాలని ఇద్దరు పడిపోయి ఈ తుఫాను వచ్చి ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి ప్యాచ్ వర్కర్లు లేవు, ఏమి లేవు. ఈ రోడ్డు మీద తిరగాలంటే ఎంతమంది ప్రాణాలు పోతున్నారో, ఎంతమంది పడుతున్నారో. అసలు ఈ రోడ్డు గురించి ఏ గవర్నమెంట్గా ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు గురించి టైంలో బాలింతలు, గర్భవతులు ఈ రూట్ను పోవాలన్నా కూడా భయపడి చచ్చిపోతారు. మేము హాస్పిటల్ పోయేదాకా ప్రాణాలు ఉంటాయా పోతాయని కూడా తెలియటం వాళ్ళకి. ఈ రూట్ని ఎంత ఇబ్బంది పడతారు. అసలు ఈ రోడ్డు గురించి ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం అసలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శివకోటయ్య, మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామం. అయితే ఇక్కడ మేము ఏదో పని మీద ఆరోగ్యపరంగా నెల్లూరు హాస్పిటల్కి కానీ ఏ వస్తువులు కొనుగోలుకు కానీ ఏదో ఒక పని మీద 24 గంటలు కాకపోయినా రోజు నెలకు 2 రోజులు 3 రోజులు వెళ్తూ ఉంటాము. మేము బాగలేకపోతే హాస్పిటల్కి కానీ తీసుకొని వెళ్తుంటాం. ఈ రహదారి మీద లేదంటే గుంటలు మెట్లు ఎక్కడ పడేది కూడా తెలియట్లేదు. అధికారులు ఏదైనా స్పందించి ఏదైనా రోడ్లు వేస్తారనుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నా పేరు బండారు మధుసూదన్ రావు అండి. కలిగిరి నుంచి సంగం వెళ్ళే రహదారి మరీ అస్తవ్యస్తంగా ఉంది. పాకనాపురం నుంచి అసనాపురం వెళ్ళాలంటే మినిమం మామూలుగా రోడ్డు బాగుంటే 10 నిమిషాలు వెళ్ళాల్సిన వెహికల్స్ కూడా 3/4 గంట పడుతుంది. రోడ్డు గుంతలమయంగా ఉన్న దానివల్ల ఆటోలు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, 4 వీల్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఆ రూట్లో పోలేని పరిస్థితుల్లో కూడా గుంపర్లపోడు మీద అటు జమ్మారం, ఏఎస్పేట రూట్ ఎక్కి అసనాపురం ఎక్కుతున్నారు. చాలా లాంగ్ అయినా కానీ మాకు ఇదే బాగుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రూట్ బాగలేదు కాబట్టి కట్లు ఇరగడము, మరీ వర్షాలు వచ్చినప్పుడు అయితే మాత్రం గుంతలు కానరాక చాలా బండ్లు కూడా అక్కడే ఇరుక్కుపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి రోడ్డుకి మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాం. మా పేరు నల్లపనేని శివయ్య, కలిగిరి. ఈ కలిగిరి టు సంగం వెళ్ళే రోడ్డు పాతనాపురం నుంచి అసలాపురం వరకు రోడ్డు గుంటలుగా అయోమయం అయిపోతున్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్డుకి మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాము. కానీ 2 వీలర్లు కానీ, 4 వీలర్లు కానీ, 3 వీలర్లు కానీ భయంకరంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అయితే మరి స్లో చేయకుండా రావడం వలన వాళ్ళకి టైమింగ్ ఇచ్చారు కాబట్టి ఆ టైమింగ్కి రాలేకపోవటం, వాళ్ళు స్పీడ్ తోలడంలో వెనకమాల ప్యాసింజర్లు బాగా భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన దయచేసి ఈ రోడ్డుకి మరమ్మతులు చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.